ఫైనల్ గా మనం భైరవ్ కోన అయితే వచ్చాము. సో చాలా మంది చెప్తుంటారు శిశునాగలింగం అని అండ్ విశ్వేశ్వర లింగం అని, నాగేశ్వర లింగం అని, పక్షలింగం అని. అంటే ఇటు దీని బ్యాక్ సైడే ఆల్మోస్ట్ ఇంకొక 101 అంటే ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుందో వాటర్ జలపాతము, ఇలాంటివి ఇంకొక 101 వెనకున్నాయి. కొన్ని 1.5 లింగాలు ఉంటాయి. ఎవరు కూడా వెళ్ళి చూసే సాహసం కూడా చేయలేరు. అంటే ఈ దట్టమైన నల్లమల ఫారెస్ట్ కనిపిస్తుంది కదా, అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా బిఫోర్ ఇక్కడ ఎంతో ప్రయత్నించారనమాట. ఇక్కడ ఏముందో కనుక్కోవాలని, కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. అంటే అంత మహిమగల ఒక ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ గురించి చాలా మంది అడిగారు, వెళ్ళినప్పుడు కవర్ చేయండి, డెఫినెట్ గా దీన్ని విశిష్టతలు తెలియజేయండి అని చెప్పారు. కాబట్టి సో ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు మనకి. సో నరసింహారెడ్డి గారు, మీరు ఇదే ప్రాంతంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు కాబట్టి మీరు విన్నదంటే ఏమని చెప్తారు? లేకపోతే మీ పెద్దవాళ్ళు చెప్పిందో, లేకపోతే ఇక్కడున్న పూజారులు చెప్పిందో విన్నదంటే ఏమనిపించింది మీకు ముఖ్యంగా? అంటే ముఖ్యంగా ఈ జలపాతం ఈ ప్రాంతంలో ఇది క్షామ పీడిత ప్రాంతం. అంటే ఇక్కడ వర్షాలు సంవత్సరం మొత్తం మీద 15 రోజులు 20 రోజులు పడతాయి సంవత్సరానికి. అటువంటి ప్రాంతంలో ఈ విధంగా జలపాతం అనేది ఇక్కడ విచిత్రంగా చూడటానికి వస్తే వర్షాకాలంలో దాదాపు 3 months ఎక్కువ ఫ్లో ఆఫ్ వాటర్. కానీ ఇది ఎప్పుడు అదే విధంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేదైతే ఎప్పుడు ఆగిపోతుంది. ఎండాకాలం కూడా అదే ఫ్లోతో వాటర్ రావడం జరుగుతుంది. వర్షం వచ్చినప్పుడు ఈ ప్రాంతం కూడా పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళు కానీ వచ్చేసి ఈ పంట జరుగుతూ ఉంటది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాకు తెలిసింది, మాకు చెప్పే చరిత్ర ప్రకారం ఇక్కడ వేప చెట్టు మొలవదు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. కూడా రావంట. తర్వాత కాకి అనేది ఈ ప్రాంతంలో సంచరించదు అని చెప్తున్నారు. మేము కూడా ఎప్పుడు అంటే గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం, కానీ ఎప్పుడు మాకు ఇక్కడ అటువంటి దాఖలాలు ఎక్కడ లేవు.